మొత్తం మొత్తం బయటకు వచ్చేస్తుంది, తిప్పేస్తుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒక పరస్త్రీ మీ ఇంట్లో కుంపడి పెట్టే ప్రోగ్రాం పెట్టింది. అవునయ్య గారు. అవునమ్మా? అవునయ్య గారు. ఎస్, ఇక తట్టుకోలేక ఆ స్త్రీ ఎక్కడ ఉందో ఆ స్త్రీ వద్ద కూడా వెళ్ళి మీరు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అవునయ్య గారు. ఇచ్చారమ్మా? ఇచ్చిన. భర్తతో పోరాటం చేస్తూనే ఉంటుంటుంది. రాత్రి కూడా నిద్ర పట్టలేదయ్య గారు. రేపు వెళ్ళిపోతాను అయ్య గారితో మాట్లాడని ప్రార్థన చేసుకున్నాయ్య గారు. నైట్ ప్రార్థన చేసుకుని వచ్చింది. అందుకే నేను ఇలా వేలు పెట్టి అమ్మ నీ కోసం ప్రార్థన చెయ్యాలని నేను పిలిచాను. ఈరోజు ఈ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. అమ్మ మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు మీరు చాలా మానసికంగా బాగా డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ నాకు మీ ఒంట్లో శిరస్సు నుంచి అరిపాదాల వరకు కూడా ఏదో పాకుతున్నట్టు, ఏదో పాకడం వల్ల అప్పుడప్పుడు కాళ్ళల్లో నరాలు పట్టడము, నైట్ టైంలో పండుకున్నప్పుడు మధ్యరాత్రి లేదంటే మార్నింగ్ టైంలో నరాలు పట్టినప్పుడు సడన్గా మీకు విపరీతమైన నొప్పిలాగా వస్తుంటుంది. అది ఒక్కొక్కసారి భరింపశక్యంగా నొప్పిలాగా ఉంటుంది. అవునయ్య గారు. ఏమైతుందమ్మా మీకు చెప్పండి? ఒక్కోసారి కాళ్ళు పట్టేసినట్టు అవుతుంది, నొప్పులు వస్తాయి, కాళ్ళు పట్టినట్టు అనిపిస్తుంది, నరాలు పట్టినట్టు అనిపిస్తుంది. అవునమ్మా? అవునయ్య గారు. ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు 2016 సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలోకంలో 2016 సంవత్సరం చూపిస్తున్నాడు. ఈ ఏడాది చూసినప్పుడు మీరు ఆ ఏడాదిలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఆ ఏడాదిలో ఆల్మోస్ట్ లైక్ చావు వద్దకెళ్ళి సిక్నెస్ రావడం చూస్తున్నాను. మా అత్తమ్మ చనిపోయింది అయ్య గారు. మీ అత్తమ్మ ఏమైందమ్మా? మీ అత్తమ్మ గారికి ఆస్తమా ఉండేది, నొప్పి, గుండెలో శ్వాస ఆడకపోవడము, ఆస్తమ ఉండేది, నొప్పి ఉండేది. 2016 సంవత్సరంలో ఈ ఆస్తమ నొప్పి సిక్నెస్ తోటి చావదానికి వెళ్ళి చనిపోయింది. అవునమ్మా? ఎస్. అలాగే ఆత్మలో చూసినప్పుడు నాకు ఒంటి మీద ఒక దురాత్మ పురుగు వలె పాకడం నేను చూస్తున్నాను. అది ఒంటి మీద పురుగు వలె పాకినప్పుడు అప్పుడప్పుడు ఎవరికమ్మా ఏదో కుట్టినట్టుగాను, నెక్స్ట్ చర్మం మీద చిన్న పొక్కుల్లాగాను, అలాగే దద్దుర్లు వలె ఇచ్చింగ్ అంటే దురద వలె రావడం, చిన్న పొక్కులు లాంటి రావడం ఆత్మలోకంలో చూస్తున్నాను. అలా ఎవరికమ్మా జరిగేది? నా భర్త గారికి. మీ భర్తకి ఏమైతుందమ్మా? అప్పుడప్పుడు వెనక మరలా చిన్న కురుపుల్లాగా దురద వస్తుంది అంటారు. కురుపుల్లాగా అది వస్తూ ఉంటుంది, అది ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది, కుచ్చుతూ ఉంటుంది. అందువల్ల మీ హస్బెండ్కి అప్పుడప్పుడు పొక్కుల్లాగా కనబడుతుంది. అవునయ్య గారు. అవునమ్మా? ఎస్. ఆత్మలో చూస్తున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు చూపిస్తున్నాడమ్మా. ఎస్. నేను సడన్గా మీ హౌస్ వద్దకు వెళ్ళినప్పుడు నాకు మీ ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 1 2 3 ఎస్. ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు 1 2 3 3 గదులు నేను లెక్కిస్తున్నాను. 1 2 3 నాకు 3 గదులు నేను లెక్కించాను. 3 గదులు నాకు కనిపిస్తున్నాయి. ఎక్కడమ్మా? ఎవరింట్లో 3 గదులు లాంటివి ఉన్నాయమ్మా? మా ఇంట్లోనైతే 4 ఉన్నాయి గారు. అది చిన్నది, అదేదో చిన్న కిచెన్ లాగా ఉంటుంది. అవునమ్మా? అందులో ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి పట్టాడు. అవునయ్య గారు. అంతేనమ్మా? అది చిన్న రూము. ఒక మనిషి పడితే ఇంకో మనిషి ఆ కిచెన్లో పట్టాడు. అది వదిలేసేయండి. అది ఏంటంటే వంట వండుకొని నిలబడడం కోసం పనికొస్తుంది. అది వదిలేస్తే ఎన్ని రూములు ఉంటాయమ్మా? 3 ఉంటాయి. అదే నేను 3 కౌంట్ చేశాను. మిగతాది ఒక చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. చిన్న కిచెన్ ఉంటుంది, సో కింద స్టవ్ ఉంటుంది, నెక్స్ట్ అక్కడ ఒక మనిషి పడే స్థలం ఉంటుంది. ఆ హౌస్ వద్దకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఆ ఇంట్లో గతంలో నాకు సడన్గా ఒక దురాత్మ ఇంట్లో సంచారం చేసినప్పుడు అదే ఇంట్లో కొంచెం తల తిరిగినట్టుగాను సడన్గా ఇలా తూలిపోయి ఇలా పడిపోవడం నేను చూస్తున్నాను. అదే ఇంటిలో ఆ దురాత్మ వచ్చి వెనక నుంచి ఏదో నెట్టినట్టుగా చేయడము, అది నెత్తి మీద వచ్చి కూర్చోవడం వల్ల సడన్గా ఇట్లా తల తూగి తలంతా తిప్పేసి ఒళ్ళంతా తిప్పేసి పడిపోవడం చూస్తున్నానమ్మా.
అవునయ్య గారు. వంట రూమ్లో ఒకసారి కుర్చేసుకొని సజ్జ మీద ఒకటి తీద్దామనేసరికి సడన్ గా నెట్టినట్టు అయ్యి పడిపోయినయ్య గారు. పడిపోయారు. కిచెన్ లో మాత్రమే కాదు, చిన్న హాల్ రూమ్ ఉంది, చిన్న హాల్ రూమ్ ఉంది. ఈ హాల్లో కూడా పడిపోవడం చూస్తున్నాను. అవునయ్య గారు. నెక్స్ట్ ఆపలో చూసినప్పుడు నాకు వెయిట్ రేకే సేకే షూ జబననదరుజి ఎస్ ఆపలో నేను చూసినప్పుడు నాకు సడన్గా నాకు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం నేను చూస్తున్నాను. విజయవాడ హైవే మీద నుంచి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాను. మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు విజయవాడ హైవే మీద మీరు ప్రయాణం చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడం నేను చూస్తున్నాను. మీరు మీ కుటుంబం అంతా ఈ మధ్య ఎప్పుడో విజయవాడ హైవేలో మీరు ప్రయాణం చేస్తూ మీ యొక్క స్వగ్రామానికి వెళ్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఆపలో చూసినప్పుడు నాకు మీకు కడుపులో మొత్తం కూడా ఒక్కోసారి మొత్తం ఇలా పట్టేసినట్టు, కడుపు అంతా పట్టేసినట్టు, తర్వాత మంతా తిప్పేసినట్టు అలా ఎవరికి అనిపిస్తుందమ్మా? నాకే అనిపిస్తుంది అయ్య గారు. మీకే అనిపిస్తుంది. నెక్స్ట్ మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు 1 2 3 4 5 6 lakhs ఆత్మలోకంలో చూసినప్పుడు నేను 6 లక్షల రూపాయలు నేను చూస్తున్నానమ్మా. ఈ 6 లక్షల రూపాయలు నాకు చూపిస్తూ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు ఏంటంటే మీరు కట్టాల్సినటువంటి చిన్న చిన్న పేమెంట్స్ మొత్తం కలిపి నాకు 6 లక్షల్లా కనబడుతున్నాయి. అవునయ్య గారు. 6 లక్షలు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయమ్మా మీకు? 6 లక్షలు ఉన్నాయి గారు. ఖచ్చితంగా ఉన్నవి 6 లక్షలు. కరెక్టే, మీకు ఆ విషయం తెలుసు. కరెక్టే అయ్య గారు. కరెక్టే, 6 లక్షలు మీరు కట్టాల్సిన అమౌంట్ ఉంది. అవునయ్య గారు. కరెక్టే. మీ గుడ్ న్యూస్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 6 లక్షలు చూపిస్తూ ఆయన సెలవిస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలోనే మీకున్నటువంటి 6 లక్షలు ఏమైతే చిన్న చిన్న అప్పులైతే ఉన్నాయో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎగరగొట్టబోతున్నాడు. అవన్నీ కూడా తీరిపోబోతున్నాయి. మీ అప్పులన్నీ కూడా జీరో అయ్యేటువంటి కాలం వస్తుంది. ఉత్సాహంగా ఐ రిసీవ్ అని చెప్పండి. చెప్పండి ఐ రిసీవ్ అని చెప్పండి. ఈ మధ్య ఏదో మీ హస్బెండ్తో ఒక విషయంలో చిన్న గొడవ లాంటిది కావడం చూస్తున్నాను. మీ హస్బెండ్కి ఏదో డబ్బులు అవసరం ఉండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదో చిన్న రింగ్ ఏదో తీసుకెళ్ళి నేను తాకట్టు పెడతాను, తీసుకెళ్ళి ఏదో చిన్న బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడతా అన్నప్పుడు మీరు అన్నారు మీరెందుకు తాకట్టు పెడతారు, ఇది మా ఇంటి వారు ఇచ్చినటువంటిది, నువ్వెందుకు పెడతావు అన్నప్పుడు ఆ చిన్న విషయంలో కొంచెం వివాదం కావడం చూస్తున్నాను. తర్వాత మీరు అయిష్టంగానే ఇచ్చేశారు, అది తాకట్టు పెట్టారు. అవునమ్మా? అవునయ్య గారు. ఎప్పుడు జరిగిందమ్మా అది? 2 సంవత్సరాల కింద జరిగింది. 2 సంవత్సరాల కింద. ఏమడిగాడమ్మా మీ హస్బెండ్ వచ్చి? ఏమడిగాడమ్మా? బంగారం ఇస్తే అవన్నీ తీసుకుపోయి అప్పులు కట్టేస్తా కదా అని అన్నాడు అయ్య గారు. అన్నప్పుడు మీరేమన్నారు? వద్దు, అన్నీ వెళ్ళిపోయినాయి కదా, ఈ చెవుల కమ్మలు అవే ఉన్నాయి కదా, ఈ కూడా ఇస్తే ఎట్లుంటది అని అన్నయ్య గారు. ఇవన్నీ ఇచ్చేస్తే ఎట్లా? ఇందులో మా ఇంటి వారు కూడా ఇచ్చినటువంటి కొన్ని ఉన్నాయి. వాళ్ళు అడుగుతారు మళ్ళీ ఫంక్షన్లకు బోడి చెవితో వెళ్తే కమ్మలు ఏవని అడుగుతారు అంచేత అని మీరు కొంచెం గొడవ పడే ప్రయత్నం చేశారు. లాస్ట్ లో అయిష్టంగానే ఇచ్చేస్తారు. అవునయ్య గారు. అవునమ్మా? అవునయ్య. అవి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చాయమ్మా? వచ్చినాయి అయ్య గారు. లాస్ట్ పెట్టుకునే అయ్యా గారు. ఈ చెవులో ఇప్పుడు కమ్ములు అవే ప్రార్థన కూడా చేసుకున్నాయ గారు. ఈ చెవుల కమ్మలు తప్ప నాకు ఏం లేవేసయ్యా, తిరిగి ఇయ్యాలేసయ్యా అంటే ఇచ్చిండేసయ్యా. ఎస్, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట విడుగాక. లేడీస్ చెవులకు కమ్మలు కూడా ఉండునుగాక. చెవి గల లేడీస్ చెవులకి కమ్మలు ఉండాలి. ఎస్, అలాగే అమ్మ ఆత్మలోకంలో చూసినప్పుడు మీ కుటుంబంలో ఈ ఏడాది పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. అలాగే మీ ఇంట్లో ఎవరో అమ్మ నాకు చూసినప్పుడు చెప్పిన మాట వినకుండా కొంచెం తిరుగుబాటు చేస్తూ ఉంటారు, ఎదురు జవాబు ఇస్తూ ఉంటారు, కొంచెం మీకు బాధగా ఉంటుంది, చెప్పి కూడా బాగా విసిగిపోయినట్టు అనిపిస్తుంది. ఎవరమ్మా ఇంట్లో? నా భర్త గారు అయ్య గారు. మీ భర్త గారు. ఒక్కోసారి మీకు అనిపిస్తుంది నాకు చెప్పి వేస్ట్, చెప్పినా కానీ వినడు, కొన్నిసార్లు చెవులు పని చేయనట్టుగా ప్రవర్తిస్తాడు, ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆయన పాటించాడు. అవునయ్య గారు. బాగా మొండికెత్తాడు అయ్య గారు, తాగుతాడు, విగ్రహారాధన బాగా చేస్తాడు. ఎస్, చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ కుటుంబంలో మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాలు చేస్తారని సెలవిస్తున్నాడు. ఆమేన్.
ఆయన కార్యాలు ఆరంభించాడు. ఈ రోజు ఏ కార్యాలు అయితే మీ కుటుంబంలో పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఫిక్స్ చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీ హస్బెండ్ నేను చూస్తున్నాడు, నాకు ఒక చోట నాకు కనిపిస్తున్నాడు. ఇదేంటని చూసినప్పుడు గతంలో మీ హస్బెండ్ను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక చిన్న ఏదో మంత్రగాని వద్దకు తీసుకెళ్లారు. అవునయ్య గారు. మంత్రగాని దగ్గర తీసుకెళ్ళి ఏంటంటే ఏదో మందు పెట్టించి కక్కించే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఏం ఫలితం లేదు. అవునయ్య గారు. ఎక్కడ తీసుకెళ్లారమ్మా? మంత్రగాండ్ల దగ్గర తిరిగిండయ్య గారు, బాగా తిరిగాడు. అయినా కానీ ఏం ఫలితం లేదు. సో ఆయన కొన్ని ఇంకా అప్పుల పాలయ్యాడు. సో అక్కడి నుంచి కొన్ని కొత్త దురాత్మలు కూడా వచ్చాయి. అవునయ్య గారు. రైట్. మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు పేట 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 అనేటువంటి ఆ స్వరం నాకు వినిపిస్తుందమ్మా. పేట పేట అనే పేరు చెప్తూ నాకు పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. మీ దగ్గరలో ఏదో పేట పేట అనేటువంటి కాలనీ ఏదో ఉంది, సంథింగ్ ఏదో కాలనీ ఉంది. పేట ఏదో దగ్గరలో ఏదో పేట ఉంది, గుర్తు చేసుకోండి. అక్కడి నుంచి మీకు ఏదో సహాయం రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే మీ హస్బెండ్ చూసినప్పుడు మీ హస్బెండ్ని గతంలో ఒక స్త్రీ వశీకరణ చేసుకొని ఆ స్త్రీ ఏంటంటే మీ హస్బెండ్ ద్వారా మీకు చాలా సమస్యలు కలిగించే ప్రయత్నం కూడా చేసింది. అవునయ్య గారు. అవునమ్మా? అవునయ్య గారు. మీ పోరాటం చాలా గొప్పదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు గతంలో చాలా పోరాటాలు భరించారు. మీ ఇంట్లో కుంపటి ఒక పరస్త్రీ మీ ఇంట్లో కుంపడి పెట్టే ప్రోగ్రాం పెట్టింది. అవునయ్య గారు. అవునమ్మా? అవునయ్య గారు. ఎస్. ఆ యొక్క స్త్రీ వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ ఏదో మీ ఆయనకు మందు ఇచ్చింది. మందు అంటే తాగే మద్యపానం కాదు, ఆ వశీకరణ చేసేటువంటి మందు పెట్టింది. సో పెట్టిన తర్వాత అప్పటి నుంచి మీ ఆయన నాకు ఆమె కావాలి నువ్వే కావాలని చెప్పేసి ఆమె చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. ఆ విషయం నీకు తెలిసిన తర్వాత మీ ఇంట్లో చాలా గొడవ జరిగింది. అవునయ్య గారు. ఏం జరిగిందో చెప్పండి అమ్మా. ఆమె దగ్గర పోవద్దంటే ఆమె కావాలి, నాకు ఆమె కావాలి, నువ్వే కావాలి, నీ నవ్వే కావాలి, నీ లవ్వే కావాలి అని ఆమె నాకు కావాలి, నువ్వు అక్కర్లేదు, నువ్వు నాకు వద్దు అని మీ ఆయన చాలా ఏళ్ల పాటు పోరాటం నీతో చాలా గొడవలాగా వచ్చింది. అవునమ్మా? మీరు ఒకనొక రోజు మీరు ఇక తట్టుకోలేక ఆ స్త్రీ ఎక్కడ ఉందో ఆ స్త్రీ వద్ద కూడా వెళ్ళి మీరు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అవునయ్య గారు. ఇచ్చారమ్మా? ఇచ్చిన. ఆమె ఇంటి వద్దకు వెళ్ళి కూడా ఖబర్దార్, మర్యాద ఉండదు, నా భర్త నాకే భర్త, నా భర్త నేను నమ్మడం లేదు, ఆ సినిమాలు అమ్మేసినట్టుగా నేను నమ్మడం లేదు, నా భర్త జోలికి వచ్చావంటే ఖబర్దారు, మర్యాద ఉండదు అని చెప్పేసి వెళ్ళి కొంచెం ఆవేశంతో ఆ స్త్రీని మీరు కొంచెం బాగా మందలించారు. అవునయ్య గారు. ఏమన్నారమ్మా? స్త్రీ వద్దకు వెళ్ళి ఏమన్నారు? వద్దు, నా భర్తను వదిలేయంటే మీ ఆయన నాయంబడి తిరుగుతుంటే నేనేం చేయను అన్నది. మీ ఆయన బిస్కెట్ చుట్టూ తిరిగే కుక్కలాగా నా చుట్టూ తిరుగుతా ఉన్నాడు, కావాలంటే నువ్వే కట్టేసుకో, కొంగున పెట్టేసుకో, నా వద్దకు వస్తా ఉన్నాడు, నేనేం చేసేది, నా వద్ద వచ్చి అందరికీ నేను ఆశ్రయం ఇస్తానని ఆ స్త్రీ చెప్తుంది. అవునయ్య గారు. ఆ స్త్రీ ఏమంటుందంటే నా వద్దకు వచ్చే వారందరి మగ పురుషులందరికీ ఆశ్రయం ఇస్తాను. పురం సైతాన్పురం. ఈ సమస్య ఇప్పటికీ మీ ఇంట్లో కొనసాగడం నేను చూస్తున్నాను. అవునమ్మా? అవునయ్య గారు. నేను అంటే అసలు ఇష్టమే ఉండదు అయ్య గారు. దేవుడు అన్నా అస్సలు పడదు. ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని బాగా 24 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు ఆయనతో టార్చర్ ఉంది. ఎన్ని టార్చర్లు ఉన్నా భరించి వచ్చేవా కానీ వేరే స్త్రీతో ఉన్న టార్చర్ పెద్ద టార్చర్. ఎన్ని టార్చర్ ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు, దేవుని కోసం నిలబడ్డారు. అందుచేత మీ కుటుంబంలోనే కార్యం చేసే కాలం వచ్చి ఉన్నది. మీ హస్బెండ్ను మలచి వలచి వంచి తుంచి ఎలాగైనా సరే నా వైపుకు మలుచుకునేటువంటి కాలం వచ్చి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీ ఇంట్లో మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అవునమ్మా? మీరు బైబిల్ లేదు, ఉంటే కూడా దాన్ని తీసేసేదో కొట్టాడు, బైబిల్ని చింపేశాడు. బైబిల్ని చింపేసినటువంటి పుణ్య పురుషుడు
నన్ను కొట్టిండు, మా నాన్నగారిని కూడా కొట్టిండు, మా అమ్మ నాన్నని కూడా ఎట్లా పెంచిర్రు ఏందని అన్నాడు అయ్యగారు. మా ఇంట్లో అందరిని తిట్టిండు, కొట్టిండు అయ్యగారు. చూడండి ఆ యొక్క స్త్రీ యొక్క వేదన చూడండి. 24 ఏండ్ల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. చూడండి ఆ గుండెల్లో ఎంత వేదన ఉందో. 24 ఏండ్ల నుంచి ప్రభు నమ్ముకొని ఒక్కతే కుటుంబంలో వేదన పడుతుంది, ఒంటరి పోరాటం చేస్తుంది. ఆమెను కొట్టాడు, వాళ్ళ అమ్మను కొట్టాడు, నాన్న కొట్టాడు, చివరికి బైబిల్ కూడా చింపేశాడు. ఇన్ని వచ్చినా కానీ భరిస్తూ కూడా ప్రభు కోసం జీవించాలి. వినండి స్త్రీలారా, మీ కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రభు కోసం జీవించండి. ఈ యొక్క స్త్రీని ఒక ఆదర్శంగా తీసుకోండి. భర్త కొట్టినా, వేరే స్త్రీతో కుంపడి పెట్టినా, బైబిల్ని చింపినా, తన బట్టలు చింపినా, తల మీద కొట్టినా కానీ ఈ స్త్రీ నాకు ప్రభువే కావాలి, ఆయన నాకు సహాయం చేస్తారని 24 ఏళ్ల పాటు భర్తతో పోరాటం చేస్తూనే ఉంటుంటుంది. రాత్రి కూడా నిద్ర పట్టలేదు అయ్యగారు. రేపు వెళ్ళిపోతాను అయ్యగారితో మాట్లాడని ప్రార్థన చేసుకున్నా అయ్యగారు. ప్రార్థన చేసుకున్నారమ్మా మీరు నిన్న? ఏమని ప్రార్థన చేసుకున్నారమ్మా? భర్తను మార్చు, మా అమ్మకు స్వస్థత కావాలి, నేను పొద్దున పెళ్ళికి వెళ్ళిపోతాను నాయన, ఇదొక్కటే రోజు నన్ను దగ్గరికి వస్తున్న తండ్రి, నువ్వు నాతో మాట్లాడయ్యా. 24 సంవత్సరాలతో నా భర్తతో నేను ఏగలేకపోతుంది, కొత్త సంవత్సరం అన్నా అతన్ని మార్చి నాకు బాప్తిసం నాయన అని ప్రార్థన చేసుకొని చూసారండి. ఈ స్త్రీ నైట్ ప్రార్థన చేసుకొని వచ్చింది. అందుకే నేను ఇలా వేలు పెట్టి అమ్మ నీ కోసం ప్రార్థన చేయాలని నేను పిలిచాను. ఈరోజు ఈ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన కార్యం చేయబోచున్నాడు. నూతన కార్యం చేయబోచున్నాడు. ఆ యొక్క స్త్రీ యొక్క గుండెల్లో ఎంత వేదన ఉందో చూడండి, ఎంతటి వేదన ఉందో చూడండి. 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంది. భర్త ఇది అనగానే తట్టబుట్ట సత్తుకొని వెళ్ళిపోతాను, నేను విడాకులు ఇచ్చేస్తా, నేను వేరే ఇల్లు చూసుకుంటాను, డైవర్స్ నోట్ పంపిస్తానని ఈ రోజుల్లో ఫ్యాషన్గా చాలామంది స్త్రీలు ఉన్నారు. ఒక్క మాట అంటే చాలు, అంతే ఉలిక్కిపడి ఉంగరం కూడా పడేసి ఉన్న జుట్టు కూడా వదిలేసి సర్దుకునేటువంటి సంవత్సరాలు బానిసగా ఉన్నా ఈ కొత్త సంవత్సరం నుండి అన్న నాకు విడుదలయ్యాయి అని ఏడ్చుకుంటూ వచ్చారమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే బేతల్టవరికి కన్నీటితో విశ్వాసంతో వస్తారో వారికి ఆశ్రమించే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. తన్ను మొరపెట్టు వారికి ఆయన సాయం చేసే దేవుడు, ఆయన కనికర సంపన్నుడు. అమ్మా నేను నీకోసం ప్రార్థన చేస్తాను. మీ ఒంట్లో కొన్ని దురాత్మలు ఉన్నాయి, అవి మీలోంచి బయటకు వస్తాయి. మీలోంచి బయటకు వస్తుండగా మీ హస్బెండ్ ఎక్కడున్నా కానీ దేవుడు పట్టుకుంటాడు, ఆయన పట్టేస్తాడు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల దానికి భయం అనిపిస్తుంది అయ్యగారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు. అవును, ఆ ఇంట్లోనే సైతాను వచ్చే టైం అది. అవునా, సైతాను వేరు అపాయింట్మెంట్స్ ఉన్నాయి సైతానికి. 3 నుంచి 4 ఇంకో ఇల్లు, 2 నుంచి 3 ఇంకో ఇల్లు, 4 నుంచి 6 మీ ఇల్లు. అవునా, ఆ రోజుల్లో పూట కూలలు ఉండేవాళ్ళు, అడుక్కునే వాళ్ళు వచ్చేసి ఒక గంట ఒక పూట ఈ ఇంట్లో, ఒక పూట ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు పూట టైం ఎక్కువని గంటల కొద్దిగా సైతాన్ ఏంటంటే 4 నుంచి 6 గంటలకు ఆ ఇంట్లోకి వస్తాడు. వచ్చినప్పుడు మొత్తం బీభత్సం. అవునమ్మా, అంత సైకోయిజం, అంతా 4-6 అయిందంటే ఇంట్లో మొత్తం కూడా మీకు తెలిసిపోతుంది. ఏదో వచ్చింది, ఏదో ఆవరించింది, ఏదో జరుగుతుంది. ఇక మీ ఆ టైంలో మీ హస్బెండ్ చూస్తే చాలు, అవునయ్య గారు ఎప్పుడు చూడు కోపంగా ఉంటాడు అయ్య గారు. కొత్త అవతారం ఎత్తుతాడు. 4 గంటల నుంచి 6 గంటలకి అవతారం ఎత్తి చాలా నానా రభస చేస్తారు. ఎస్, కళ్ళు మూసుకోండి అమ్మా. మీ ఒంట్లోంచి ఆ దురాత్మ బయటికి రాబోతున్నాయి. ఎస్, అందరూ కూడా ఎవరైతే యూట్యూబ్ లైక్ చూస్తున్నారో, ఫేస్బుక్ లైక్ చూసే బిడ్డలు వినండి. ఈ బేతల్ టవర్లో ఉన్న బిడ్డలు మీరు ఎక్కడ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సందర్శిస్తాడు. మీ కుటుంబంలో ఎవరైతే మారాలని కోరుకుంటున్నారో వారి విషయంలో ఆయన కార్యం చేయబోతున్నాడు. ఎలాంటి దురాత్మలు పనిచేస్తున్నా కానీ యేసుక్రీస్తు వారి నామంలో ఆ దురాత్మలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి ఇప్పుడే. కళ్ళు మూసుకొని ఉండనమ్మా.
ఏం ప్రార్థన చేయొద్దు, రిలాక్స్గా ఉండండి. ఆ దురాత్మ మీలో వచ్చి బయటికి రాబోతున్నాయి. ఈ బిడ్డ పొట్టలోకి యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ పొట్టలోకి పరిశుద్ధాత్మాగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మాగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. పొట్టలో పరిశుద్ధాత్మ మంటలు సంచారం చేయుచున్నాయి. మంటలో ఒంట్లో ఉన్న దురాత్మలు, ఈ స్త్రీ ఒంట్లో ఉన్న దురాత్మలో నాకు కనబడుతున్నా. మొత్తం వాళ్ళంతా కూడా పొట్టలు తిప్పేస్తుంది, మంటలు తిప్పేస్తుంది. పొట్టలో గర్భాశయంలో ప్రతి చోట మంటలు. ఆ మంటల్లో దురాత్మలు కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో దురాత్మలు కాలిపోతున్నాయి. లోపల మొత్తం కూడా మంటలు ఎగజిమ్ముతున్నాయి. మంటల్లో కాలిపోతున్నా. ఈ స్త్రీ ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే యేసుక్రీస్తు నామంలో పాతాళ మంటలో ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం పిండేస్తున్నాయి, మొత్తం కాల్చేస్తున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. దురాత్మ బయటపడుతున్నాయి. ఒంట్లో మొత్తం స్థలం అరిపాదాల నుంచి శిరస్సు వరకు పరిశుద్ధాత్మ మంటలు వాళ్ళంతా సంచారం చేస్తున్నాయి. వాళ్ళంతా తిప్పేస్తున్నాయి, మొత్తం తిప్పేస్తున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలో నువ్వు కాలిపోతున్నావు. నీ శక్తులు కాల్చివేస్తున్నాను. నువ్వు కాలిపోతున్నావు. ఈ మంటలు నిన్ను పిండేస్తున్నాయి. అరుస్తూ ఇక మంటలు తట్టుకోలేక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామంలో ఎస్ మొత్తం కూడా మంటలు తిరుగుతున్నాయి. ఎస్ నాకు కనబడుతున్నాయి, మంటలు తిరుగుతున్నాయి. ఇక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. సర్పదురాత్మ బయటకు వచ్చేస్తుంది. పాము దురాత్మలు, నీ టైం అయిపోయింది, నువ్వే నాకు కనబడుతున్నా. కొన్ని సర్పదురాత్మలు ఈ ఒంట్లో ఉన్నాయి. అవి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం ఎగజిమ్ముతుంది. అగ్ని మొత్తం ఎగజిమ్ముతుంది. పొట్టలో మొత్తం ఎగజిమ్ముతుంది. ఎస్ కాలిపోతున్నావు. యేసుక్రీస్తు నామంలో కాలిపోతున్నావు. ఎస్ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. నిన్నే సర్పదురాత్మలో ఎవరు నీవో ఈ బిడ్డ మంటలో ఉండి ఏం చేస్తున్నా? నిన్నే మొత్తం మంటలు మొత్తం పిండేస్తుంది. కడుపంతా పిండేస్తుంది. వికారమైతుంది. వాంతి రూపంలో దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం ఈ పొట్టలో అగ్ని ఎగజిమ్ముతుంది. ఎస్ అగ్ని ఎగజిమ్ముతుండగా వికారం, వాంతి రూపంలో ఆ దురాత్మ బయటకు వచ్చేస్తున్నాయి. ఇగరా టైం అయిపోయింది. నిన్నే లోపల మొత్తం దాక్కునే ప్రయత్నం చేస్తుంది. మంటలు మొత్తం కూడా సర్పదురాత్మల్ని కాల్చేస్తున్నాయి, పిండేస్తున్నాయి, తిప్పేస్తున్నాయి. ఈ ఒంట్లో ఎక్కడ దాక్కోలేవు. వాళ్ళంతా కూడా అగ్నిగుండంగా చేశాను. పాతాల మంటలు వాళ్ళంతా తిప్పేస్తుంది. కడుపంతా పిండేస్తుంది. దురాత్మల్ని శిక్షిస్తుంది. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు ఇక నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. అలాగే వచ్చేస్తున్నావు. అభిషేకం అగ్ని మంటల్ని ఊపేస్తుంది. ఈ యొక్క శరీరాన్ని ఊపేస్తుంది, తిప్పేస్తుంది. దురాత్మల్ని బంధిస్తున్నాను. ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. మొత్తం దురాత్మల్ని పిండేస్తుంది. కడుపులో వికారమైతుంది. దురాత్మలు, పాతాళపు మంటలు ఒంట్లో ఉన్న దుష్ట శక్తులన్నిటినీ కాల్చేస్తుంది.
కాల్చేస్తుంది. గొంతు వద్దకు వచ్చావు, నోరు తెరుస్తున్నావు, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. బయటికి రా. ఎవరినివో? మంటలు 1000 రెట్లు పెంచాను. ఈ బిడ్డ పొట్టలో 1000 రెట్లు మంటలు పెంచాను. మంటలు మొత్తం కూడా ఈ బాడీని ఊపేస్తున్నాయి. ఒళ్ళంతా మంటలు. సర్పదురాత్మలు, పాము రూపంలో కనిపించే దురాత్మలు, నువ్వే నాకు కనిపిస్తున్నావు, నిన్నే చూస్తున్నాను, బయటకు వచ్చేస్తున్నా. పట్టంతా తిప్పేస్తుంది, తిప్పేస్తుంది, తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామములో పొట్టంతా పిండేస్తుంది. బయటికి రా. నోటి ద్వారా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. మొత్తం వికారం అవుతుంది. నోటి ద్వారా, ఉమ్ము ద్వారా, లాలజలం ద్వారా, వాంతి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. ఇగరా, మొత్తం కడుపులో తిప్పేస్తుంది. ఇప్పుడు నీకు వాంతి అనిపిస్తుంది. దురాత్మలో వాంతి అనిపిస్తుంది, వికారం అనిపిస్తుంది. నోటి ద్వారా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. మొత్తం పాతాల మంటలన్నీ కూడా గొంతు వరకు ఆ దురాత్మలు ఎగజిమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. ఇక నోరు తెరుస్తున్నావు. మొత్తం కడపంతా తిప్పేస్తుంది. రా, బయటికి రా. నోటి ద్వారా మొత్తం కడపంతా చేదు అనిపిస్తుంది, వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. నోటి ద్వారా నోరు తెరిచి వాంతి రూపంలో దురాత్మలో అలాగే బయటికి రా. బయటకు వచ్చేస్తుంది. అలాగే వాంతి రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తం బయటకు వచ్చేస్తుంది, తిప్పేస్తుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం అగ్ని మంటల్లో కాలిపోతున్నా. మొత్తం కాలిపోతున్నా. మంటలు తిప్పేస్తున్నాయి, దురాత్మలు కాల్చేస్తున్నాయి. ఇక నువ్వు అరుస్తూ గట్టిగా అరుస్తూ తట్టుకోలేవు. ఎస్, ఇంకొకటి ఫాస్ట్గా రా. నేను లాగుతున్నాను బయటికి. యేసుక్రీస్తు నామములో బయటికి లాగుతున్నాను. ఈ బిడ్డకి ఏం చేస్తున్నా? ఈ ఇంట్లో ఉండి వాళ్ళ హస్బెండ్ తాగేలా చేసేది నువ్వేనా? ఒంట్లో ఉన్న దురాత్మలో, సర్పదురాత్మలో వాళ్ళ హస్బెండ్ తాగేలాగా గొడవలు పుట్టించేది నువ్వేనా? నువ్వే వాళ్ళ హస్బెండ్తో ఇంట్లో ఏం చేస్తున్నావు? తాగుడుకు అలవాటు చేసేది నువ్వేనా? సర్పదురాత్మలు. ఎస్, ఆ దురాత్మ ఇంకొకటి ఉంది. మొత్తం కడుపులో ఆ దురాత్మని మొత్తం పిండేస్తుంది. ఏం చేస్తున్నావు? ఈ కుటుంబాలు ఉండి ఏం చేస్తున్నావు? గొడవలు పుట్టించేది నువ్వేనా? సర్పదురాత్మలు నువ్వేనా? ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు? బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం కడుపంతా క్లీన్ చేసి వెళ్ళిపోతున్నావు. కడుపంతా వదిలేసి వెళ్ళిపోతున్నావు. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నా. ఫాస్ట్గా మొత్తం అగ్ని మొత్తం ఎగజెమ్ముతుంది. ఏదైతే ఉంచావో నొప్పులు, ఇంట్లో అప్పులు, తిప్పలు, నీ పప్పులు కూడా ఉడకవు. నీ పప్పులు, ఉప్పులు, తిప్పలు, అప్పులు
ఈ నొప్పులు ఏమైతే ఉంచావో అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. దా ఇంకొకటి 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 మొత్తం కక్కించాల్సిందే. చెప్పండి, ఈరోజు నన్ను పీడించే ప్రతి సాతాను నన్ను విడిచి వెళ్ళిపోవాలి. సైతాను కక్కించాల్సిందే. ఇన్నాళ్ళు నిన్ను కక్కించాడు, నొప్పులతో కక్కించాడు, అప్పులతో కక్కించాడు, అన్ని 3 చెరువుల నీళ్ళు చూపించాడు. మళ్ళీ సైతాను కూడా మనం కక్కించాలి. మొత్తం పరిశుద్ధాత్మ మంటలు యేసుక్రీస్తు నామములో మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. ఎస్ 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 అమ్మ, 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి. ఎస్, అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. ఎస్, పరిశుద్ధాత్మ అభిషేకం మీపై బలంగా దిగొస్తుంది. మీ హాస్పిటల్ ఎక్కడున్నా కానీ, మీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఆ దురాత్మలు కూడా, పని చేసే దురాత్మలు కూడా యేసుక్రీస్తు నామములో మీ హాస్పిటల్లో నుంచి ఇప్పుడు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీ హాస్పిటల్లో ఉన్న తాగడు దురాత్మ, సైకో దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండమ్మా, పొందుకోండి. వాగ్ని అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో కార్యం చేయించున్నాడు. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలు, బేతల్ టవర్లో ఉన్న బిడ్డలు ఎక్కడున్నా కానీ ఆయన కార్యం చేయించున్నాడు. మీపైకి ఒక అభిషేకం బలంగా దిగవచ్చుచున్నది. ఈ అభిషేకం మీ యొక్క స్థితిని, గతిని మార్చబోచున్నది. రిసీవ్ చేసుకోండి. యేసుక్రీస్తు నామములో. Clap your hands and say thank you Jesus. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. అమ్మ, ఒకసారి ఇలా నడిచి ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మీ ఒళ్ళంతా తేలిగా ఉంటుంది. ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్, చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను దర్శిస్తున్నాడు. ఈ బిడ్డ రాత్రి కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభా, నేను బేతల్ టవర్కి వెళ్తున్నాను. ప్రాఫెట్ జిఎం మోసెస్ ద్వారా నాతో మాట్లాడాలి ప్రభా, నన్ను సందర్శించాలి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వచ్చింది. అటువైపు నడుచుకుంటా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అమ్మా. ఎస్, మీ ఒంట్లో ఉన్నటువంటి నొప్పులు కానీ, ఎస్, తిప్పలు కానీ, అప్పులు కానీ, ఇవన్నీ స్పెషల్ ప్యాకేజ్. సైతాన్ మీకు ఇచ్చేటువంటి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజు, ఇవన్నీ కూడా విడిచేసి ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఒకసారి కాలు చేతులు జాడించి చూసుకోండి అమ్మా. నొప్పులు లేవు. ఇప్పటిదాకా ఏ నొప్పులు ఉన్నాయమ్మా? కాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, కొద్దిసేపు కూడా కూర్చోలేకపోయేదన్న అయ్యగారు. కొద్దిసేపు కూర్చోలేకపోయే వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉండేవి, నడువు నొప్పి ఉంది, ఇంకా నొప్పి ఉందమ్మా. తలకాయలు ఏదో కూర్చున్నట్టు బరువు అనిపించింది. తలకాయలు ఏదో కూర్చున్నట్టు బరువు కనిపించేది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఫ్రీగా ఉన్నది, ఫ్రీగా ఉంది. తలకాయల బరువు లేదు, అయ్యగారు. కాళ్ళ నొప్పులు లేవు, నడువు నొప్పులు లేవు, వాళ్ళంతా తేలిక ఉంది. ఒక మనుషుణ్ణి అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత అపవిత్రాత్మతో ఉన్న సకల సమస్యలు కూడా విడిచేసి వెళ్ళిపోతాయి. కక్కిచ్చినప్పుడు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ బిడ్డను బేతల్ టవర్లో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నాడు. బేతల్ టవర్ 2 చేతులు జోడించి గట్టిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చప్పట్లు కొడుతూ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. గట్టిగా చెప్పండి hallelujah. సైతాను దిమ్మ తిరిగేలా చెప్పండి గట్టిగా hallelujah. మీకున్న అప్పులన్నీ తీరిపోయేలాగా చెప్పండి గట్టిగా hallelujah. Say hallelujah. అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మ. అక్కడ అభిషేకించబడ్డ నూనె ఉంది, తీసుకెళ్ళి రోజు మీ ఆయనకి కూరలో మిక్స్ చేయండి అమ్మ. సైతానికి చుక్కలు కనబడతాయి. 4 నుంచి 6 మానేస్తాడు, పక్కింట్లోకి వెళ్ళిపోతాడు. దేవుడు కార్యం చేస్తాడు. మీరు సాక్షితో రాబోతున్నారు. గాడ్ బ్లెస్.